నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Xiaomi Redmi 5 ఇది రీసెంట్గా లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది మనకు 3 వేరియంట్స్లో వస్తుంది ఒకటోసరికి 2GB RAM 16GB మోడల్ దాని ప్రైస్ వచ్చేసరికి 7,999 రూపాయలు ఉంది ఇంకోటోసరికి 3GB RAM 32GB మోడల్ దీని ప్రైస్ వచ్చేసరికి 8,999 రూపాయలు ఉంది ఇంకోటోసరికి 4GB RAM 64GB మోడల్ ఉంది దాని ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు ఉంది ఇది వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్ ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ మీద అండ్ ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో మనకి 5.7 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది దీని పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.25 మైక్రాన్ ఉంది అండ్ LED సెల్ఫీ లైట్ అంటున్నారు దీనివల్ల పెద్ద మనకు ఉపయోగం అయితే ఏమీ లేదు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది 3300 mAh బ్యాటరీతో వస్తుంది ఇవి ఫోన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది అండ్ బాటంలో మనకి సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 0.606 వాట్ పర్ కేజీ ఉంది అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.187 వాట్ పర్ కేజీ ఉంది మ్యాక్సిమం సార్ లిమిట్ మనకి 1.6 వాట్ పర్ కేజీ ఇండియాలో అండ్ బాక్స్ మొత్తం మనకి రెడ్ కలర్లో ఉంది ఇంతకుముందు మనం రెడ్మీ నోట్ 5 ప్రో బాక్సెస్ చూసుకుంటే మనకి వైట్ కలర్లో ఇచ్చారు దీని బాక్స్ అయితే మనకి ప్రీవియస్ మన రెడ్మీ సిరీస్ ఉన్నాయి కదా సో అదే కలర్లో మనకు వస్తున్నాయి ఈ మధ్య బాక్సుల మీద ఇది ఒకటి వేసుకుంటున్నారు ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ కూడా చూడొచ్చు ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని వేసుకుంటున్నారు సో ఇది ఫ్లాష్ సేల్ ఎట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ స్టిక్కర్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం చూద్దాం మనకి లోపల ఏమేమి వస్తున్నాయో అండ్ రెడ్మీ నోట్ 5 కూడా ఉన్న దగ్గర దీంతో ఒకసారి కంపేర్ చేసుకొని చూద్దాం సో ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది సీల్తో పాటు కవర్ కూడా తీసేద్దాం ఇక్కడ బాటంలో కూడా మనకి సీల్ అయితే ప్రొవైడ్ చేశారు కవర్తో పాటు సీల్ కూడా బ్రేక్ చేశాను చూద్దాం లోపల ఏమేమి వస్తున్నాయో సో బాక్స్ అయితే మనకి చిన్నగానే ఉంది సో ప్రైస్ అయితే కొంచెం తక్కువ పెట్టాల్సింది రెడ్మీ నోట్ 5 ఉంది అక్కడ ప్రైస్ రేంజ్లో దీన్ని కూడా అదే ప్రైస్లో తీసుకొచ్చి పెట్టారు చూద్దాం అసలు ఇది ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుందో సో బాక్స్లో అయితే ఫస్ట్ మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మధ్య సిలికాన్ కేసులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఫస్ట్ కేసుల కోసం ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు సేమ్ ఇంతకుముందు మనం రెడ్మీ నోట్ 5 ప్రో చూసాం కదా సేమ్ అలానే ఉంది పెద్దగా తేడా అయితే ఏం లేదు మీకు నెక్స్ట్ మనకి రెడ్మీ 5 ఉంది ఇది ఫోన్ అయితే ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్స్ రిమూవ్ చేసేద్దాం సో బ్లాక్ కలర్ తీసుకున్నా ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో మనకి సేల్కి అయితే వచ్చింది అలాగే రెడ్మీ నోట్ 5 కూడా బ్లాక్ కలర్లో ఉంది అందుకే ఇది కూడా నేను బ్లాక్ తీసుకున్నా కంపారిజన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది రెడ్మీ నోట్ 5తో కంపేర్ చేస్తే ఫస్ట్ మనం ఎదురు నోటీస్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో మనకి 3300 mAh బ్యాటరీ ఉంది అందుకే మనకి కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ కూడా పక్క పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఉంది అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ బాక్స్లో ట్రావెల్ అడాప్టర్ ఉంది దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు దీని అవుట్పుట్ చూసుకుంటే ఇది 5V 2A ఛార్జర్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఉండదు అండ్ ఇది వచ్చేసరికి మైక్రో USB కేబుల్ టైప్ సి అయితే ఎవరు వీళ్ళు మామూలుగా హై అండ్ రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా లేదు టైప్ సి సో ఇది మైక్రో USB పోర్ట్తో వస్తుంది అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఒకసారి మనం ఇవన్నీ పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ మనకి మొబైల్ అయితే రెడ్మీ 5 ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే సేమ్ మీకు రెడ్మీ నోట్ 5 లాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనపడట్లేదు యాంటీనా బ్యాండ్స్ కానీ కెమెరా ప్లేస్మెంట్ కానీ ఫ్లాష్ కానీ ఎవ్రీథింగ్ మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 5 లాగే ఉంది అండ్ ఫ్రంట్ నుంచి చూసినాక రెండు మనకు ఒకేలాగా ఉన్నాయి ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం రెడ్మీ 5ది ఫ్రంట్ మనకి 5.7 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది 1440x720 ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి దీనిలో మనకి డిస్ప్లే పైన ఇయర్ పీస్ ఉంది ఇయర్ పీస్ రైట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది లెఫ్ట్ సైడ్ సాఫ్ట్ ఫ్లాష్ ఉంది డిస్ప్లే కింద అయితే మనకి ఏమీ లేవు అండ్ బాటంలో మైక్రో USB పోర్ట్ ఉంది అండ్ రెండు గ్రిల్స్ ఉన్నాయి ఒకటోసరికి స్పీకర్ ఒకటోసరికి మైక్రోఫోన్ స్విచ్ ఆన్ చేసిన చూద్దాం ఏ స్పీకర్ ఏ మైక్రోఫోను అండ్ టాప్లో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ IR బ్లాస్ట్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి కెమెరా ఉంది 12 మెగాపిక్సెల్ కెమెరా దాని కింద ఫ్లాష్ ఉంది సింగిల్ ఫ్లాష్ ఇది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ మీ బ్రాండింగ్ ఉంది బాటమ్కి వస్తే అండ్ బాటంలో ఇంకొక యాంటీనా బ్యాండ్ కనపడుతుంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ కార్డ్ ట్రే ఉంది ఇది హైబ్రిడ్ స్లాట్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఒకసారి నేను సిమ్ కార్డ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తాను చూద్దాం మనకి లోపల ఏ ఆండ్రాయిడ్ వర్షన్ రన్ అవుతుంది ఎంత ర్యామ్ ఫ్రీ వస్తుంది ఇవన్నీ చెక్ చేద్దాం ఒకసారి సిమ్ కార్డ్ పెట్టేసా ఫ్రెండ్స్ ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం ఫోన్ అయితే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది MI లోగో కనపడుతుంది నేను క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఫ్రెండ్స్ ఇది మనకు ఓన్లీ 2.4 GHz బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ మనకి హోమ్ స్క్రీన్ రెడ్మీ 5ది ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ అని చెక్ చేద్దాం అబౌట్ ఫోన్లోకి వెళ్దాం అబౌట్ ఫోన్ ఇక్కడ మనం చూడొచ్చు మోడల్ నెంబర్ వచ్చేసరికి రెడ్మీ 5 ఉంది ఆండ్రాయిడ్ వర్షన్ 7.1.2 మీద రన్ అవుతుంది
అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జనవరిలో ఉంది. MIUI వర్షన్ వచ్చేసరికి 9.2.7 మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి అప్డేట్ చెక్ చేద్దాం, ఏమన్నా సిస్టమ్ అప్డేట్స్ ఉన్నాయేమో. సో అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సెక్యూరిటీ ప్యాచ్ అయితే మీకు జనవరిలోనే ఉంది. అండ్ ఒకసారి ర్యామ్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3GB ర్యామ్లో 1.8 GB ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఏమి గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. ఒకసారి మన ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం. మనకి స్టోరేజ్ చూసుకుంటే 32GBలో 23.66 GB మనకి ఫ్రీ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఒకసారి మనం కెమెరా ఇవన్నీ చెక్ చేద్దాం. బ్లోట్వేర్ అయితే ఉంటుంది మనకి, ఎందుకంటే ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్, ఫేస్బుక్ ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉన్న యాప్స్ అయితే. ఒకసారి మనం కెమెరా కూడా చెక్ చేద్దాం, కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఫ్రంట్ సైడ్. ఒకసారి మనం కెమెరా సెట్టింగ్స్ కూడా చూద్దాం. కెమెరా ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, స్లో మోషన్ ఉందా లేదా. స్లో మోషన్ అయితే ఇక్కడ లేదు. అండ్ ఆప్షన్స్లోకి వెళ్తే వీడియో క్వాలిటీ మనకి డిఫాల్ట్ HD ఉంది. ఫుల్ HD వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K అయితే లేదు. అదే మనం రెడ్మీ నోట్ 5 చూసుకుంటే రెడ్మీ నోట్ 5లో మనకి కెమెరా సెట్టింగ్స్ చూపిస్తాను మీకు ఒకసారి ఆప్షన్స్. సో రెడ్మీ నోట్ 5లో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. దీనిలో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. అండ్ దీనిలో మనం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మనకు ఓన్లీ 1080p వరకే వీడియో రికార్డింగ్ అయితే ఉంది. సో ఇవైతే డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయొచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. సో నేను కెమెరా రివ్యూ సపరేట్ చేస్తాను, రెండింటిని కంపేర్ చేసి ఒకసారి నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను కొన్ని తీసిన శాంపిల్స్ అయితే కొన్ని చూపిస్తున్నాను మీకు. అండ్ డే లైట్లో కూడా నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు డే లైట్ కండిషన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డే లైట్ కండిషన్లో. అండ్ ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు 1080p వీడియో ఇది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి అండ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. నేను కంప్లీట్ కెమెరా రివ్యూ చేస్తాను, రెడ్మీ నోట్ 5తో కంపేర్ చేసి చూపిస్తాను. రెండిట్లో ఏది బెటర్ మీరు ఒకసారి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం CPZ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం, మనకి ఏమేమి సెన్సార్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి దీనిలో Qualcomm Snapdragon 450 ప్రాసెసర్ ఉంది, 14nm టెక్నాలజీ అనే ప్రాసెసర్. అండ్ ఒకసారి మనం సెన్సార్స్ చూద్దాం. సెన్సార్స్ చూసుకుంటే మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది. అండ్ మనకు కావాల్సిన సెన్సార్స్ అన్ని ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు, ఇది స్కిప్ చేయరు కూడా సెన్సార్స్ అయితే. సో డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఆటో బ్రైట్నెస్ సెన్సార్. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. అండ్ దీనిలో మనకి ఇన్బిల్ట్ కంపాస్ కూడా ఉంటుంది, యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంపాస్ కూడా దీనిలో మీకు వర్క్ అవుతుంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి FM రేడియో కూడా ఉంది. సో కావాల్సినవన్నీ మీకు దీనిలో లభిస్తున్నాయి బడ్జెట్ కేటగిరీలో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. ఒకసారి మనం స్పీకర్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. దీనిలో సింగిల్ స్పీకర్ ఉంది, బాటంలో ఉంది. ఇక్కడ చెక్ చేద్దాం స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో అండ్ స్క్రీన్ క్వాలిటీ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి వీడియో క్వాలిటీ చూడొచ్చు, వీడియో క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే మీరు ఓన్లీ 720p వరకే ప్లే చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 720p వరకే మీకు సపోర్ట్ అయితే ఉంది. అదే మనం రెడ్మీ నోట్ 5 చూసుకుంటే రెడ్మీ నోట్ 5 చూడొచ్చు మనకి. సో 1080p వరకు మీరు వీడియోస్ అయితే ప్లే చేయొచ్చు, 1080p సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఒకటి కూడా డిఫరెన్స్ మీరు నోటీస్ చేసి రెండింటి మధ్యలో. అండ్ ఒకసారి స్పీకర్ క్వాలిటీ కూడా చూద్దాం, ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం స్పీకర్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది మనకి స్పీకర్, ఇది వచ్చేసరికి మైక్రోఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్ స్పీకర్ క్వాలిటీ అయితే మనకి బాగానే ఉంది. నేను కంప్లీట్ టెస్ట్ చేస్తాను, కంప్లీట్ అన్ని కండిషన్ టెస్ట్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూలో చెప్తాను స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఒకసారి మనం కేస్ పెట్టి చూద్దాం. వీళ్ళు బాక్స్లో మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, TPU కేస్. సో ఇది మనకి నార్మల్ కేసే, సేమ్ మనకి రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 Pro సేమ్ ఇదే కేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు కేస్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పర్లేదు, సేమ్ ఇదే కేస్ నేను చాలాసార్లు యూస్ చేశాను రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 Proలో. ఫస్ట్ అయితే నడుస్తుంది. సో ఇదే కేస్ మీద మీరు డిపెండ్ అవ్వకండి, తర్వాత మీరు కేస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, మంచి కేస్ కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ రెడ్మీ 5ది. రెడ్మీ నోట్ 5తో కంపేర్ చేస్తే రెండు ఫోన్స్ మీకు చూడడానికి ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూడొచ్చు మనకి. కాకపోతే ఇది స్క్రీన్ సైజ్ మనకి 5.7 ఇంచ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి స్క్రీన్ సైజ్ మనకి 5.99 ఇంచ్, ఆల్మోస్ట్ 6 ఇంచ్ మనకి డిస్ప్లేతో వస్తుంది ఇది. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. రెండు మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే రెండు ఒకేలాగా ఉన్నాయి. దీనిలో మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఉంది, దీనిలో వచ్చేసరికి సింగిల్ ఫ్లాష్ ఉంది. ఇది ఒక డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది నేను 9,000 రూపాయలు పెట్టుకున్నాను రెడ్మీ 5, ఇది వచ్చేసరికి 10,000 రూపాయలు పెట్టుకున్నాను. రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే దీనిలో బెటర్ ప్రాసెసర్ ఉంది, బెటర్ స్క్రీన్ ఉంది.
అండ్ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది, స్లో మోషన్ వీడియో ఉంది, యూట్యూబ్ వీడియోస్ మీరు 1080 వరకు ప్లే చేయొచ్చు. ఇవన్నీ నేను ఫస్ట్ ఇంప్రెషన్లో డిఫరెన్సెస్ నోటీస్ చేసింది రెడ్మీ నోట్ 5లో బెటర్ రెడ్మీ 5తో కంపేర్ చేస్తే. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు రెడ్మీ నోట్ 5 బెటర్ ఉంది రెడ్మీ 5తో కంపేర్ చేస్తే. సో నేను తర్వాత కెమెరా ఇవన్నీ కంపేర్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ కొంచెం అగ్రెసివ్గా పెట్టాల్సింది, కొంచెం మిస్టేక్ చేసింది Xiaomi అయితే. సో ఇది 7,000 8,000 రేంజ్లో తీసుకురావాల్సింది. సో దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ప్రైజింగ్ విషయంలో. సో ఫ్యూచర్లో మేబీ దీని ప్రైస్ తగ్గించచ్చు, చూద్దాం. సేల్స్ డ్రాప్ అయితే తగ్గిస్తారు, సేల్స్ అట్లనే ఉంటే మేబీ తగ్గించకపోవచ్చు. నేను కంపారిజన్ చేస్తాను, కెమెరా కంపారిజన్ అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను, ఎందుకంటే దీనిలో మనకి కొత్త ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్. ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఫ్యూచర్లో మనకి బడ్జెట్లో ఇదే ప్రాసెసర్ కనపడుతుంది. మనం ఇంతకుముందు చూసాంగా 430 435, ఇప్పుడు 450 వాటిని రీప్లేస్ చేస్తుంది. చూద్దాం 450 ప్రాసెసర్ గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.